సీదా లోపడి వచ్చినాక టీ రేట్ చూసిన. ఫస్ట్ ఏమో ఇన్స్టాగ్రామ్లో ఫ్రీ అని వచ్చింది కదా, సో అయితే అట్లా అనుకున్నాము. అంటే నార్మల్గా ఫ్రీ కాకుండా కానీ 100 రూపీస్ అట్లా ఉంటుందేమో అనుకున్నాం, కానీ సింగిల్ టీకి 150 రూపీస్. ఇక నీట్గా టీ అయితే తాగినాము, తాగి బయటకు వచ్చినాము. ఇద్దరికి కలిపి 300 రూపీస్ అయ్యండి, టీకి 300 రూపీస్. ఎట్లుందిరా రే టీ? ఎట్లుందిరా? నన్ను అడగద్దు. ఎట్లుందిరా? ఏం మంచిగా ఉంది, కానీ 300 పెట్టి ఛాయ్ తాగినామంటే ఎవరికైనా చెప్పినా కానీ తిడతారు ఇక. సో గాయస్, ఇవాళ బోర్ కొట్ అయితే ఇట్లా నార్మల్గా రీల్స్ స్క్రోల్ చేస్తున్నా. రీల్స్ స్క్రోల్ చేయకుండా ఇట్లా కనిపించింది నీలోఫర్లో ఛాయ్ ఫ్రీ అంట ఇవాళ. అండ్ March 20 కదా, ఓపెనింగ్ ఆఫర్ రోజు ఛాయ్ ఫ్రీ ఇస్తున్నారట. సో పోదామని. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అది ఇంతకుముందుకు నిజంగా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే నీలోఫర్లో ఛాయ్ ఫ్రీ అని కనబడ్డది. సో ఇంట్లో కూడా వస్తాను, బోర్ కొడుతుంది అని చెప్పేసి సీదా మేమైతే నీలోఫర్కే వెళ్తున్నాం. చూద్దాం ఇక, ఒకవేళ ఫ్రీ ఉంటుందో లేకుండా కానీ తాగుదాం అయితే ఫిక్స్ అయిపోయాను. ఇవాళ ఓపెనింగ్ ఆఫర్ రోజు అని చెప్పేసి వాళ్ళు అయితే ఫ్రీ పెట్టారు అనమాట. చలో లెట్స్ గో. ఓ గాడ్, చారుతుంది. ఇంకా రోహిత్ వస్తా. జై శ్రీరామ్. పెట్రోల్ అయితే మన బండ్లో ఉంది, ఎందుకంటే ఇంతకుముందుకు వచ్చేటప్పుడు 300 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని వచ్చిన. ఈజీగా నీట్గా వెళ్ళి రావచ్చు. నాకు తెలిసి పోరాడు క్రికెట్ ఆడుకుంటారు అప్పుడు చిన్న. అయితే ఈ కెమెరా హీట్ అయిపోయిందని చెప్పేసి ఆపేసి కొద్దిసేపు దాకా అట్లా సల్లగా చేసినాం, దాన్ని చేత పట్టుకొని సల్లగా చేసినాం. నీట్గా ట్యాంక్ బండ్ రూట్లో పోదాం అనుకున్నాం, కానీ ఎందుకో మా ట్యాంక్ బండ్ రూట్ బంద్ చేసిర్రు. అవి ఖైరదాబాద్ రూట్లోకి వెళ్ళి అయితే పంపించారు. సెక్రటేరియట్ అయినా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ టైంలో. మీడియా గట్టిగా ఉంది, మరి ఎవరు వస్తుందో ఎంత కార్లో ఇట్లా మంచి బందోబస్తు కార్లో పోతుంది. స్పీడ్ పోయినా అయిపోతుండే, అట్లా పోయినా జల్దీ అయిపోతుండే. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ రేంజ్ రోవర్. ఏం ఇదా తెలుసా రేంజ్ రోవర్ కార్కి నేను అయితే ఆల్టో అనుకున్నావా? ఆప్షన్ కూడా బాగుంటుంది ఇక్కడ. రేంజ్ రోవర్ నా ఫేవరెట్. ఎవరున్నారు వాళ్ళు పక్కన? సేమ్ మొత్తం బ్లాక్ బాగుంది. మొత్తం ట్రాఫిక్ ఉంది అంతా. ఇక్కడ వేరే రూట్లో పోయినా అయిపోతుండే. జామ్ 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 జామ్. చిన్న సందూరికా సైడ్ వెళ్ళిపోతాం. అలా నీట్గా అందరిని ఆపేసిరు. మేమైతే వేరే దగ్గర మళ్ళీ ఒకటి రైట్ ఉంటుంది, రైట్ తీసుకొని వచ్చినాము. రోడ్డు మాత్రం మొత్తం ఖాళీ ఉంది, ఆ రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఉంది. అండ్ ఎక్కడ చూసిన పోలీసులు అయితే ఈ మధ్యలో ఎక్కడ చూసిన పోలీసులు బండ్లు ఆపేసారు, హెల్మెట్ లేకున్నా కానీ. చిన్న గిల్లాన్ని అయితే ఉంటారు మాత్రం ఆపేసి పంపించారు. మనది కూడా 800 రూపీస్ మనకి ఏం కాదంటే మనం పట్టుకునే వరకు మనకి ఏం కాదు. మనం పట్టుకున్నాడు అనుకో, ఇది ఎంత కట్టేసేయాలి, మనం వెళ్ళిపోవాలి. సో నేను రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు పెడతాను అంటే, మంచి ట్రిప్స్ చేయాలంటే ముందు మనకు కావాల్సింది పైసలు కావాలి. పైసలు కావాలంటే ఏం కావాలి? జాబ్ ఉండాలి. సో అందుకే నేనైతే జాబ్ కోసం అయితే సర్చ్ చేస్తున్నా. సో ఏదైనా మంచి జాబ్ వచ్చి మంచిగా పైసలు జమ అయినాయి అనుకో, నెక్స్ట్ నాకైతే లదాఖే ఉంది ప్లాన్. చూడాలి ఏమవుతుందో మరి. ఫస్ట్ జాబ్ రావాలి మెయిన్గా. చూద్దాం మన కిస్మత్ ఎట్లుందో. జాబ్ వస్తే నెక్స్ట్ ప్లాన్ తీరా లదాఖ్ కొట్టేద్దాం.
అయితే కరెక్ట్గా ఆఫీసెస్ స్కూల్స్ వదిలే టైంలో బయటకు వచ్చినాము. ఈ ట్రాఫిక్కి హెల్మెట్ మొత్తం పెట్టుకుంటే ఇట్లా ఉట్టిపోతుంది మొత్తం ఎప్పటి నుంచి ఇంకా పచ్చి చెమటలు ఆడుతున్నాయి. Wait, these people are going. ఇప్పుడు సిగ్నల్ అవుతుంది. సిగ్నల్ పడగానే చూడరు ఎట్లా అంటే రేస్కి పోయినంటే పోతారు ఒక్కొక్కరు. గిల్లి పోతారు బండ్లు అయితే. చూడండి అయితే ఇంకా సిగ్నల్ పడడం ఆలస్యం ఇంకా వెళ్ళిపోతూనే ఉంటారు. రేసింగ్కి వెళ్ళినట్టే అవుతారు ప్రాపర్ అవుతారు. కానీ ఆయన బొమ్మంటాడు ఆగమంటాడు ఏంది. అక్కడికి వెళ్ళేమో మమ్మల్ని బొమ్మంటుండే ఇట్లా వీళ్ళని రమ్మంటారు. ఎట్లా పోవాలి సార్? ఇప్పుడు సిగ్నల్ పడ్డాయి. కమాన్ రేస్ షురు చేయరు ఇక. అంతనే ఉన్న రాపారం పెద్ద అయితే ఘోరంగా కొడుతుంది. అండ్ దాంతోపాటు రోడ్డుకున్న వేడి కూడా మొత్తం ఇట్లా ముఖానికి కొడుతుంది. అయితే ముఖం ఎర్ర కావచ్చు. సిగ్నల్ ఏమో ఇంకా అబ్బా ఇప్పుడే పడ్డది అక్కడ సిగ్నల్. ఇంకా అంటే ఘోరం వస్తుంది. ఆహా నేనైతే ఎప్పుడు ఈ రూట్లో వచ్చినా ఈ రూట్ ఏంటంటే ఏమంటారు దుర్గం చెరువు వెళ్తుంది అనమాట రూట్ ఇది. అండ్ ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి. ఇది ఎప్పుడు చూసినా ల్యాంబోర్గిని ఉంది. అక్కడ ల్యాంబోర్గిని ఉంటుంది. అండ్ ఇంకా ఆయన్నే కొత్తగా టీ బ్యాగ్ తీసుకుండు ఆయన. అప్పుడప్పుడు ఈవెంట్కి పోతాడు అనమాట. ఈవెంట్స్ పోయినప్పుడు దాన్ని పోయినప్పుడు పెడతా ఉంటాడు ఇక స్టోరీస్ కానీ పోస్ట్లో పెడతా ఉంటాడు. ఈ రూట్లో పోతే మొత్తం ట్రాఫిక్ ఉండేటుంది. లెఫ్ట్ తీసుకుందాం చిన్నగా. ఆ రూట్లో పోతే చూడండి ఎంతైనా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ ఉంది లేకుంటే పోలీసు వాళ్ళు ఆపేసారు. మనం ఈ రూట్ అయితే వెళ్తాం. కుమార్ అంటే వినేనా ఈడనా లేకుంటే అటు సైడా? మొత్తం స్ట్రీట్ ఫుడ్తో నింపేసిరు అనుకో ఇక. ఈ రైట్ అనుకుంటా ఎవరా? అదే అనుకుంటా ఈ రైట్ అనుకుంటా. ఇలా అయితే ఈడనే ఉంటుంది రా. టీ హబ్ ఉంటుంది ముందు పోయినాక. అక్కడ కనిపిస్తుంది అదేనా? సత్వనే బిల్డింగ్ గీడ ఒకటి ఉందా? మళ్ళీ ఆడి ఇంకోటి ఉంది. మళ్ళీ ఇంకా పోతే విప్రో సర్కిల్ దగ్గర ఒక సత్వ ఉంటుంది. నేను చూసింది అయితే 4-5 చూసిన ఈజీగా. నిజంగా ఈ ఏరియాకి వస్తే వేరే కంట్రీకి పోయినట్టు అనిపించింది ఫస్ట్ నేను కొత్తగా హైదరాబాద్కి వచ్చినప్పుడు. అయితే మా ఫ్రెండ్ తీసుకొని వచ్చింది ఇటు సైడు. ఇటు వచ్చినప్పుడు అరే మనమేంద్రా పోయి హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనిపించింది. అంత పెద్దగా ఉన్నాయి బిల్డింగ్ చూడండి. సో ఫైనల్గా అయితే హీరోఫర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నాకు తెలిసి ఫ్రీ చాయ్ టైమింగ్స్ అయితే అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే పొద్దున్న నుంచి ఈ టైం దాకా పెడితే ఇక ఉన్నాయని అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ బిల్డింగ్ రెంట్ వచ్చేసి 40 lakhs అంట. ఉన్నారు అనుకుంటారా? ఫుల్ మంది ఉన్నారు కదరా ఆయన. నీలోఫర్ నాకు తెలిసి ఫ్రీ చాయ్ అన్నందుకు ఫుల్ పబ్లిక్ ఉంటారేమో అనిపిస్తుంది. చూడు రష్
ఆ బిల్డింగ్కి 40 లక్షలు పెడితే ఛాయ్కి ఎన్ని లక్షలు పెట్టాలి, ఎంత పెట్టాలి ప్రైస్? ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ పాపులేషన్ పబ్లిక్. మనకు చిన్న స్పేస్ దొరికింది ఇక్కడ కూర్చోయిద్దాం. ఈ నీలోఫర్కి మంత్ రెంట్ వచ్చేసి 40 lakhs అంట.